రాతి గుండెల్లోనికి దేవుడి వాక్యం చేరదు. అది చేరని పరిస్థితి ఉండినప్పుడు స్పందనలు ఉండవు. మీకు అర్థమవుతుందా? మరొక విషయం ఏంటంటే, ఎక్కడో కనబడని దేవుడు అంటే మాకు ప్రేమ ఉంది, ఆయన అంటే మాకు భయం ఉంది, భక్తి ఉంది అని చెప్పుకునేటువంటి మనం కనబడుతున్న పెద్దల మాట, దైవ ప్రతినిధుల మాట విననప్పుడు దేవుడు చెప్పే మాట ఏమై ఉంటుందంటే, కనిపించే నీ సోదరుని ప్రేమించని వాడివి దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పటం అబద్ధం అంటాడు. కాబట్టి ఫస్ట్ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, దైవజనుడు చెప్పాడు అని అంటే అది మర్చిపోకూడదు అని గట్టి ముద్ర వేసుకొని ఉండాలి. దీనికి సిద్ధపడినటువంటి పరిస్థితి చాలా బాగుంటుంది. ఎందుకునంటే ఎప్పుడే కానీ దేవుడు కానీ దేవుడు ఏర్పరిచిన ప్రతినిధులు కానీ మన మేలును కోరి చెప్తారు, మన కుటుంబం బాగుండాలనే ఆలోచనతో చెప్తారు, మన భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని మాట్లాడతారు తప్ప మనం ఏదో చెడిపోవాలనో పడిపోవాలనో నాశనం అయిపోవాలనో ఉద్దేశంతో వాళ్ళు చెప్పరు. కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ మనకి టైం అనేది ఇబ్బందికరంగా ఉంది అనే పరిస్థితి ఉందనుకోండి, మార్చేసుకొని ఒక అరగంట ముందే రావాలన్నట్టు పెట్టుకుందాం. అది ఏ టైం అనుకుంటారో, అరగంట లోపే అందరూ రావాలి, అందరూ వచ్చిన తర్వాత ఆరాధన ప్రారంభించాలి. చాలా మంచిది అది. ఎందుకనంటే ఆరాధనలో 5 భాగాలు ప్రతి ఒక్కరూ దేవుడి సన్నిధిలో అనుభవించాలి. అన్నీ ప్రాముఖ్యమైనవే. ఆన్లైన్లో కూడా పిల్లలు లీడ్ చేసేటప్పుడు ఓ మాట అంటూ ఉంటారు, నేను అది ఎప్పుడు చెప్దాం అనుకుంటున్నా మర్చిపోతున్నాను కానీ, ఇప్పుడు మనం అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి వచ్చిందాం అంటారు. అంటే ముందు సమయం ఏం సమయం అంటే ప్రార్థన చేసిన సమయం, ప్రారంభ ప్రార్థన ప్రాముఖ్యమైన సమయం కాదు. పాటలతో దేవుణ్ణి కీర్తించింది ప్రాముఖ్యమైన సమయం కాదు. విజ్ఞాపన ప్రార్థన చేస్తుంటారు వాక్యం మాట్లాడడానికి ముందు, అది ప్రాముఖ్యమైన సమయం కాదు. వాక్యం చెప్పేసిన తర్వాత చివరి ప్రార్థన ఒకరు చేస్తూ ఉంటారు, అది ప్రాముఖ్యమైన సమయం కాదు. బ్లెస్సింగ్స్ ఇస్తారు కదా, ఆశీర్వాదం ఇస్తాం, అది ప్రాముఖ్యమైన సమయం కాదని అర్థం. అందుకే మనం ప్రియారిటీ అనేది ఎట్లా ఇవ్వాలంటే, ఫస్ట్ దేవుడికి సంబంధించిన పనే కాదా, సంఘానికి సంబంధించిన పనే కాదా, ఇది ఉండాల్సిందే తప్ప ఇందులో కూడా మళ్ళీ ప్రియారిటీస్ మంచిది కాదు. అందుకే నేనేం చెప్తున్నానంటే, మనకందరికీ అనుకూలంగా ఉన్నటువంటి సమయం ఒకదాన్ని ఏర్పాటు చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 9కి అందరం వస్తాం అనుకోండి, 8:30 నుండి ఆరాధన మొదలని పెడతాం. 9కి అంతా అందరూ వచ్చేస్తారు, 9కి కరెక్ట్గా స్టార్ట్ చేసుకుంటాం. ఈ లోపల పాటలు వచ్చినటువంటి వాళ్ళు వచ్చినట్టు పాటలు పాడుతూ ఉంటారు. ఎందుకు చెప్తున్నానంటే, ఈ విషయాలన్నీ దేవుడు పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను తన వారెవరో ఆయన ఎప్పుడు కూడా పరిశీలన చేస్తూ ఉంటాడు. ప్రతిసారి దేవుడు ఎలాగా ఉంటాడని మనం విన్నాం. 2 సందర్భాలు ఒకటే గ్రంథంలో, కీర్తనల గ్రంథంలో 2 చోట్ల ఈ ప్రస్తావన కనబడుతుంది. ఒకసారి 14వ కీర్తన చూద్దాం. కీర్తనల గ్రంథం 14వ కీర్తన 2వ వచనం చూడండి. 2వ వచనం, కీర్తనల గ్రంథం 14వ కీర్తన 2వ వచనంలో, వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమోనని దేవుడు ఆకాశము నుండి నరులను పరిశీలించెను. మన మీద అంటే తల్లిదండ్రుల మీద పిల్లలకి ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడానికి కొన్ని సందర్భాల్లో అమ్మ కానీ నాన్న కానీ పిల్లలకు ఒక టెస్ట్ పెడతారు. బిడ్డలు అక్కడి నుంచి వస్తున్నారు, స్కూల్ నుంచో లేకపోతే పని నుంచో ఇంట్లోకి వస్తున్నారు అనుకోండి, అమ్మో నాన్నో ఏం చేస్తారు తెలుసా,
ఏమాత్రం ప్రేమ ఉందో కనుక్కుందామని తలుపు చాటును దాక్కుంటారు. తలుపు చాటును దాక్కుని వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం కోరుకుంటారు? మనం టెస్ట్ చేస్తాం పిల్లల్ని. వచ్చి రాగానే అమ్మేది 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 నాన్నేడి నాన్నేడి అని ఎత్తుతున్నారు అనుకోండి, ఎంత ప్రేమను పొంగిపోతాం తలుపు చాటునే ఉండి. అలా కాకుండా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఇంట్లో ఏమున్నాయి, స్నాక్స్ ఎక్కడున్నాయి, నీళ్ళు ఎక్కడున్నాయి, తిండి ఎక్కడుంది, బొవ్వ ఎక్కడుంది, దీన్ని చూసుకుంటూ తిరుగుతున్నారు. లేదంటే టీవీ రిమోట్ ఎక్కడుంది, లేదా సెల్ ఫోన్ ఎక్కడుంది, లేదంటే ఆడుకునే వస్తువులు ఎక్కడున్నాయి, ఆ పుస్తకాలన్నీ పడేసేసి ఆడుకునే వస్తువులు ఎక్కడున్నాయని చూసుకొని వాళ్ళు ఎంతసేపు ఇంకా వేరే ఆలోచన రావట్లే. వాళ్ళు తింటున్నారు, ఆడుకుంటున్నారు, టీవీ చూసుకుంటున్నారు, సెల్ చూసుకుంటున్నారు. గంట సేపు అయిపోతుంది, అస్సలే అమ్మ గుర్తు రావట్లేదు, నాన్న గుర్తు రావట్లేదు అనుకోండి. చాలా డిసప్పాయింట్ అయ్యి దాని తలుపు చాటు నుంచి బయటకు వచ్చి, ఇంతసేపు అయింది నువ్వు వచ్చి, ఇంతసేపటికి కూడా నీకు అమ్మ అనేది గుర్తు రాలేదురా, నాన్న గుర్తు రాలేదని చెప్పి బాధపడతాం. దేవుడికి మానవులకి మధ్య ఆకాశం అనే ఒక తలుపు ఉంది. ఆ ఆకాశం అనే తలుపు వెనక ఉండి చూస్తున్నాడు. తలుపు వెనక ముందు కింద మనం ఉన్నాం, పైనుంచి దేవుడు చూస్తున్నాడు. ఎలాంటి వాళ్ళు కావాలని చూస్తున్నాడట అంటే, వివేకము గలి దేవుని వెతికే వాళ్ళు ఉన్నారేమో అని చూస్తున్నాడట. మరి ఇలా చూసిన దేవుడికి ఏం కనపడిందట? కింది చదవండి. వారు 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 ఎంతమంది ఎంతమంది ఎంతమంది? అందరూ. మీరని లేదు, నేనని లేదు, ఎవరని లేదట. అందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయినారు, మేలు చేయువారు ఎవరును లేరు, ఒక్కడైనా లేరు అన్నాడు. సరే, ఇలా ఉంటే కీర్తనల గ్రంథంలోనే మరొక చోట కూడా ఈ మాట రాయబడింది. 53వ కీర్తన చూడండి. ఇప్పుడు 14వ కీర్తన చూసాం కదా, ఇదే విషయం 53వ కీర్తనలో రాయబడిందండి. ఇదే చిత్రమైన విషయం. 2వ వచనం, 14వ కీర్తన 2వ వచనంలో నుంచి చదివాం ఇంతకుముందు. సేమ్ ఇదే విషయం 53వ కీర్తన 2వ వచనం నుంచి కూడా ఉంది. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒకడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు, మేలు చేయవారు ఎవరును లేరు, ఒక్కడైనను లేడు అని మాట్లాడుతుంది. ఒకటే కీర్తనల గ్రంథంలో 2 సార్లు ఎందుకు ఇలాంటి ప్రస్తావన చేయాల్సి వచ్చింది దేవుడు అంటే, పదే పదే దేవుడికి అటువంటి పరిస్థితిని మనం కల్పిస్తున్నాం. దేవుడు నరుడు అన్నటువంటి ఆ ప్రస్తావన దేవుడికి రాగానే, మనసులోకి రాగానే ఆయనకు ఎట్లా మారిపోతాడు తెలుసా? దేవుడు మానవులు అన్నటువంటి పరిస్థితి రాగానే, మీరు ప్రారంభంలోనే ఆదికాండములో గమనించగలిగితే, అక్కడ దేవుడు సృష్టిని చేశాడు, భూమిని చేశాడు, ఆకాశాన్ని చేశాడు, నక్షత్రాలను చేశాడు, సూర్యుని చేశాడు, చంద్రుని చేశాడు, చెట్లు చేమలు అన్నీ తయారు చేశాడు. కానీ మానవుడి దగ్గరికి వచ్చేసరికి ఏమని వచ్చింది ఆలోచన అంటే, మనం నరులను చేద్దాం. ఎలా చేద్దాం? మన పోలికలో చేద్దాం, మన స్వరూపంలో చేద్దాం, వాళ్ళు ఈ విధంగా ఉండాలి, భూమి మీద జీవులను కానీ, సంద్రంలో చేపలను కానీ, ఆకాశ పక్షులను కానీ ఏలుతూ ఉండాలి, నా చేతి పనుల మీద వాళ్లకు అధికారం ఉండాలి. ఇలా ప్రతి దానిలో ఆయన తాను చేసిన సృష్టిలో మనము ప్రథమ ఫలముగా ఉండాలి. మన బిడ్డలు అందరికంటే బాగుండాలి, గొప్ప స్థానంలో ఉండాలని మనం ఎట్లయితే కోరుకుంటామో, కాకి పిల్ల కాకి ముద్దు అనేటట్లుగా మనం అనుకుంటాము. దేవుని బిడ్డలం కదా, దేవుడికి ఎంత ముద్దు అంటే ఆయన మన ప్రస్తావన రాగానే అన్నిటిని పక్కన పెడతాడు. మన ప్రస్తావన దేవుడికి రాగానే అన్నిటిని ప్రక్కన పెట్టినటువంటి అంతటి అటెన్షన్ మన మీద పే చేయగలడు ఆయన. కాబట్టి మీరు గమనించగలిగితే ఇదే ఆలోచన విధానం మనం నమ్ముతున్న దేవుడి పట్ల ఏమాత్రం ఉంది. ప్రతిదీ ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే, పాత నిబంధనలో ఒక మాట రాయబడింది చూద్దాం. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయము 7వ వచనం చూద్దాం.
ఆమోసు గ్రంథం 7వ అధ్యాయము 7-8 వచనాలు చూద్దాం. మరియు యెహోవా తాను మట్టపు గుండు చేతబట్టుకొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలువబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనబడెను. మట్టపు గుండు ఎవరి చేతిలో ఉండాలి? ఎవరి చేతిలో చూస్తాం? మామూలుగా అయితే మనం తాపీ మేస్త్రి దగ్గర చూస్తాం కదా. తాపీ మేస్త్రి దగ్గర ఉండాల్సిన మట్టపు గుండు దేవుడి చేతిలో ఉందంటే గుర్తుపెట్టుకోండి, తాపీ మేస్త్రి గోడ చక్కగా ఉందా లేదో చూస్తాడు. ఆ పరమ తాపీ మేస్త్రి ఏం చూస్తాడంటే మనం చక్కగా ఉన్నామో లేదో చూస్తాడు. ప్రతి వ్యక్తి జీవితాన్ని మట్టపు గుండు పెట్టి చూసాడు అనుకోండి. మట్టపు గుండు స్పెషాలిటీ అని చెప్పమంటారా? చిన్న తేడా ఉన్నా కూడా గోడ నిటారుగా ఉన్నటువంటి గోడలో చిన్న డిఫరెన్స్ ఉన్నా ఏం చేస్తుంది అనమాట, కరెక్ట్గా చూపిస్తుందండి మట్టపు గుండు. మట్టపు గుండు అన్న దాంట్లోనే మట్టంగా ఉన్నారా లేదా. కొంతమంది జాగ్రత్త అని చెప్తారు కదా బయటికి వెళ్ళేటప్పుడు. కొన్ని ఏరియాల్లో మన తెలుగు ప్రాంతాల్లోనే మత్సంగుండు అని చెప్తారు. ఇప్పుడు ప్రయాణంతో మనం పంపించేటప్పుడు, బయటికి పంపించేటప్పుడు జాగ్రత్త అని మనం చెప్తాం కదా. ఆ జాగ్రత్తకు బదులు ఏం చెప్తారంటే మత్సంగుండు అంటారు. అంటే జాగ్రత్త అని. గోడను మనం చూసినప్పుడు, ఒక నిర్మాణాన్ని చూసినప్పుడు ఆ గోడ ఎటు పడితే అటు ఉంది అనుకోండి, అసలు దాన్ని చూడబుద్ధి కాదు. దాన్ని కట్టినోడిని మట్టపు గుండు పెట్టి కట్టాడా లేకపోతే వాడి ఇష్టం వచ్చినట్టు కట్టాడా అన్నట్టు ఉంటుంది. ఈరోజు మనల్ని చూస్తున్నప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడంటే వీడు మట్టసంగా ఉన్నాడా లేడా, కరెక్ట్గా ఉన్నారా లేదా, పర్ఫెక్షన్లో ఉన్నారా లేదా అని చూస్తాడు. ఇలా దేవుడు చూసేటప్పుడు మనకు ముందు ఎక్కడ దొరికిపోతాం చెప్పండి? ఎక్కడో వద్దు ఎక్కడ దొరికిపోతాం? ఫస్ట్ టైంకు వచ్చే దగ్గర దొరికిపోతాం మనం, అవునా కదా? టైంకు వచ్చే దగ్గర దొరికిపోతాం. మనమే ఒక పని చేసే స్థలం ఉంది. సంఘం అంటే ఏంటనుకుంటున్నారు? మనందరికీ పనులు కేటాయించి ఆ పని తాలూకు జీతం ఇచ్చేటటువంటి చక్కటి కేంద్రం ఇది. ఇలాగే మనం లెక్కేసుకుందాం. మన దగ్గర ఎవరైనా పని చేస్తున్నారు అనుకోండి, మనం ఒక యజమాని మన దగ్గర ఎవరైనా పని చేస్తున్నారు, వాళ్ళకి టైం చెప్పి ఉంటాం. ఏమని? ఉదయం 9 గంటలకు రండి అని. వాడు 10 గంటలకు వచ్చాడు అనుకోండి, ఏం చేస్తాం? వార్నింగ్ ఇస్తాం. మళ్ళీ రేపట్లే వస్తే, ఆ తర్వాత అట్లకి వస్తే, వారం అంతా వస్తే ఏం చేస్తాం? తీసేస్తాం. ఎందుకనంటే రోజు చెప్తున్నా, రోజు అట్టగా చేస్తున్నాడు వాడు. పని కేంద్రం అండి సంఘం అంటే. ఏదో అనుకోకండి మీరు, మనం ఏదో వచ్చిపోయడానికి, ఏదో వినిపోవడానికో లేకపోతే ఇచ్చిపోవటానికి సంబంధించిందని కాదు. ఇక్కడ అపోస్తలుల గురించి మాట్లాడుతూ ఇస్కరియోతు యూదా గురించి చెప్పండి. మాట ఏంటి? అతడి ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక. అంటే ఉద్యోగం ఉంది, మనకి డ్యూటీ ఉంది. ఇక్కడ ఈ డ్యూటీ విషయంలో జాగ్రత్తగా ఉండగలగాలి. చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు ఏం చేస్తున్నాడంటే చూడండి, 8వ వచనంలో అంటాడు. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం చదివాం కదా. ఇప్పుడు 8వ వచనంలో యెహోవా అంటున్నాడు, ఆమోసు నీకు కనబడుచున్నదేమి అని నన్ను అడుగగా, నాకు మట్టపు గుండు కనబడుచున్నదని నేను అంటిని. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలుల మధ్యను మట్టపు గుండు వేయబోచున్నాను. దేవుడు కూడా మన కుటుంబములో, మన జీవితంలో మట్టపు గుండు వేశాడే అనుకోండి. అన్ని దానిలో మనం పర్ఫెక్ట్గా ఉండడానికి అవకాశం ఉంటుందంటారా చెప్పండి? బాప్తిస్మా ఇచ్చి యోహాను గారు కూడా మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. అది కూడా చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో దేవుడు ఆయన చేతిలో ఏం పెట్టుకున్నాడని రాయబడి ఉంది తెలుసా? చూడండి, 3వ అధ్యాయం మత్తయి సువార్తలో 12వ వచనమా? ఒకసారి చూడండి, 12వ వచనం. ఆయన చేట ఆయన చేతిలో ఉంది. ఏమండి, దేవుడు చేతిలో ఏముందట? చేట ఉందట. ఆయనకి ఎందుకు? మామూలుగా ఎవరి చేతిలో చూస్తాం మనం చేటలో? ఇంట్లో ఉన్న ఆడకూతురులు ఆ పని ఎక్కువ చేస్తుంటారు కదా.
చెత్తంతా ఊడ్చేసి ఒక చాట్లో వేసుకుని తీసుకెళ్ళి చెత్తబుట్టలో పడేయడానికి వాడతారు ఒకటి. రెండవది ఏం వాడతారు, దేనికోసం వాడతారు? ఏమైనా ధాన్యాలు వాటిల్లో చెత్త చెదారం, పురుగు, పుట్ర, రాళ్ళు, రప్పలు ఇలాంటివి ఏమన్నా ఉంటాయో వాటిని సపరేట్ చేయటానికి మంచి గింజల్లో నుంచి దాన్ని వాడతారు. దేవుడు దేనికోసం వాడుతున్నాడంటే ఇక్కడ ఆయన కళ్ళమును బాగా శుభ్రం చేస్తాడట. కళ్ళమును బాగా శుభ్రం చేస్తాడు. గోధుమలను కొట్లో పోస్తాడు. ఆరని అగ్నితో పొట్టును కాల్చి వేస్తాడంటే ఏం వేరు చేస్తాడట దేవుడు? ఎప్పుడు గింజలని పొట్టుని వేరు చేస్తూ ఉంటాడు. మనం గింజలమా పొట్టుమా? చేటలో ఏం మిగులుతాయి చెప్పండి? శ్రేష్టమైనవి మిగులుతాయా లేకపోతే పనికిరానివి మిగులుతాయా? దేవుడి చేటలో మనం నిలవాలి. దేవుడి చేటలో మంచి గింజలుగా నిలవాలి. ఆయన ఎప్పుడు ఈ ఫిల్టరేషన్ చేస్తూ ఉంటాడు. ప్రతి దానిలో కూడా మీరు చూడండి, పరీక్షిస్తాడు ఆయన. పరీక్షించే ప్రతి దానిలో మనం గెలవాలి. మీటింగ్స్కు కోసం బయలుదేరాం ఈ పొంగల్ హాలిడేస్లో. ఇట్లా బయలుదేరాను. అటు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఒక్కటేసారి జ్వరాలు వచ్చేసాయి. కొన్ని సందర్భాల్లో మరీ సీరియస్ అయితే తప్ప బయటికి మీటింగ్స్ విషయమై వెళ్ళినప్పుడు మా ఆవిడ నాకు చెప్పదు. ఎందుకునంటే ఎక్కడ డిస్టర్బ్ అవుతాడో అనే ఉద్దేశంతో చెప్పదు. మరీ ఇబ్బంది అయితే తప్ప. ఇబ్బంది అయిందేమో చెప్పింది, నేనేం చేయలేకపోయా. కింద మా హెడ్ మాస్టర్ ఇంట్లో ఉంటున్నాం రెంట్కి, వాళ్ళు లేరు. చుట్టుపక్కల ఎవరు లేని కడపలో ఉన్న పరిస్థితులు ఉంటే మీరు అందరూ ఉండేవాళ్ళు, ఎవరికి చెప్పినా ఎవరో ఒకరు ఉండేవాళ్ళు, అది వేరే సంగతి. దేవుడి సేవ నిమిత్తం ఇది ఎందుకు ఇట్లా అంటే దేవుడు టెస్ట్ చేస్తాడు, మనిషిని టెస్ట్ చేస్తాడు. నన్ను టెస్ట్ చేయడానికి దేవుడు ఏం చేశాడంటే ఇంట్లో ఉండేవాళ్ళ అంటే దేవుడికి ఉన్నటువంటిది ఏంటంటే, ఇప్పుడు అబ్రహాం గారిని నీ కొడుకును నువ్వు బలివు అంటే ఏమడిగినట్టు తెలుసా? చెప్పాను చాలాసార్లు మీతో. ఏమడిగినట్టు? ఆయన ప్రాణాన్ని అడిగినట్టు. అబ్రహాము గారి ప్రాణం అంతా ఎవరి మీద ఉందంటే వాగ్దాన పుత్రుడు ఇస్సాకు గారి మీద ఉంది. ఎందుకనంటే ఇస్సాకు వల్ల అయినది నీ సంతానం అని చెప్పాడు. దేవుడు కోరిన దేవుడి సంకల్పములోని వ్యక్తి కనుక ప్రత్యేకమైనటువంటి ప్రేమ, ప్రాణమే పెట్టుకున్నాడు ఇస్సాకు గారి మీద. నీ కొడుకునివని ఎందుకు అడగాల్సి వస్తుంది? ఇదే పరీక్ష అంటే. అలా ప్రతి మనిషిని దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే ప్రతి విషయంలో పరీక్షిస్తూ ఉంటాడు. ఎవరికి, ఎప్పటికీ, ఎలా ఉంటున్నారు, ఎలా ప్రయారిటీ ఇస్తున్నారు, సమయం విషయంలో ఎలా ఉంటున్నారు, ఇచ్చే విషయంలో ఎవరికి ప్రయారిటీ ఇస్తున్నారు, ఆలోచనలో ఎవరికి మనం ప్రాముఖ్యతనిస్తున్నాం అన్నీ చూస్తాడు. పాత నిబంధనలో ఇశ్రాయేలు తన ప్రజల మధ్యకు మట్టపుకుండా నేయబోతున్నానని చెప్పాడు దేవుడు. కొత్త నిబంధనలో బాప్తిస్మ యోహాను గారి ద్వారా చేటలో ఫిల్టర్ చేస్తున్నాం. అగ్నిని పంపవచ్చాను అన్నాడు యేసుప్రభు. అగ్ని ఏం చేస్తుంది తెలుసా? అగ్ని కూడా వేరు చేస్తుంది. ఇప్పుడు బంగారం లాంటిది వేసామనుకోండి, ఏదైనా ఒక లోహాన్ని అగ్నిలో మనం కరిగిస్తే ఏమవుతుందో తెలుసా? మస్టు వేరైపోతుంది, వేస్ట్ పక్కొచ్చేస్తుంది, అసలుది పక్కొచ్చేస్తుంది. మనకే నీ తెలివితేటలు ఉన్నప్పుడు దేవుడు ఫిల్టర్ చేయడు అని అనుకుంటారు, పొరపాటు. ప్రతి దాని విషయంలో దేవుడు పరిశీలన చేస్తాడు, పరీక్షిస్తాడు. మన జీవితంలో భక్తిలో ఎదిగేటటువంటి విషయంలో ఆలస్యం జరిగితే దేవుడు సహించకపోవటం అటు ఉంచితే నష్టం మనకు ముందు. ఇప్పుడు సమయానికి చర్చికి రావటం అనే దాని విషయం ఒకటే కాదు, సమయానికి వస్తున్నామా రాలేదా అనేటటువంటి ఒక్క విషయమే కాదు. భక్తిలో దేవుడు వారుకునే పాత్రగా ఎదగడంలో మనం వెనకంజ వేస్తే, ఆలస్యం అయితే, లేట్ అయితే, మనం ముదిరిపోతే, ఏదో అంటారే బ్రహ్మచారి ముదిరిన బెండకాయ ముదిరిన పనికిరావట. బెండకాయ ముదిరితే కూరకు పనికిరాదు, బ్రహ్మచారి ముదిరితే తర్వాత జీవితానికి, వైవాహిక జీవితానికి పనికిరాడు. మన వచ్చేటప్పుడు ఒక రీల్ చూశాను నేను.
వాడికి 26 ఏళ్ళ వయసు ఉండేటప్పుడు సంబంధం పోయాడు పిల్లోడు. సాఫ్ట్వేర్ ఇంజనీరు, 20,000 జీతం. కట్నం తక్కువ అని పెళ్ళి క్యాన్సిల్ అని అంటాడు. అంటే కొన్ని ప్రియారిటీస్ కొందరికి ఉంటాయి, అది వేరే సంగతి. వాడు కట్నం చూశాడు, ఇంకొకరు రకరకాలైనటువంటి క్వాలిఫికేషన్స్, ఆ కొలతలు, ఆ కథలు, ఆ వేరే ఉంటాయి. మళ్ళీ 28 ఏళ్లలో పోయాడు. అప్పటికి వాడికి 50,000 అయింది జీతం. 2 ఏళ్ళకి ఏమైందంటే 20,000 జీతం కాస్త 50,000 అయింది. 28 ఏళ్ళకు పోయాడు, ₹1,00,000. 10 లక్షలు కష్టం ఇస్తామని చెప్పారు వాళ్ళు 26 ఏళ్ళ వయసులో పోయినప్పుడు. వాడు క్యాన్సల్ అన్నాడు. ఏది అంత తక్కువ ఇస్తారు నాకు, నేను సాఫ్ట్వేర్ని, ఏమనుకుంటున్నారు మీరు అని అంటే, సరే అండి 2 ఏళ్ల తర్వాత పోయాడు. పోతే ₹1,00,000 కట్నం ఇస్తామండి అన్నాడు అమ్మాయి గలవాళ్ళు. 2 ఏళ్ల క్రితమే నాకు 10 లక్షలు ఇస్తామని చెప్పారు, నువ్వేంటి 1,00,000 అంటున్నావు, పెళ్లి క్యాన్సల్ అన్నాడు. 30 ఏళ్ళకు పోయాడు. అప్పుడు కట్నం ఏమి ఇవ్వండి, పిల్లల్ని అయితే ఇస్తామన్నారు. కట్నం పోయింది, పిల్ల బాగలేదు. ఇక్కడ అంటే ఎందుకు చెప్తా అంటే, ఒక విషయంలో లేట్ జరిగింది అనుకోండి, వయసు మనకంటే చిన్నోళ్ళు, వాళ్ళకి వీళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి అనుకోండి, ఇంట్లో ఉండే మనకు టెన్షన్ ఉంటుంది, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమంటారు, ఇదిగో నీ జతంలో ఏమైపోయినారు, పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు కానీ ఎంత అయింది, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు అని అంటారు లేదా? ఉద్యోగం రావడం లేట్ అయింది అనుకోండి, మాట్లాడే వాళ్ళు ఉండరా? మనకు టెన్షన్ రాదా? ఉద్యోగం రావడం లేట్ అయినా ఒప్పుకునే పరిస్థితి ఉండదు, పెళ్ళి కావటం లేట్ అయినా పరిస్థితి ఉండదు, ఒప్పుకునే పరిస్థితి. పెళ్ళి అయిన తర్వాత పిల్లలు కలగడం లేట్ అయింది అనుకోండి, ఎట్లా ఉంటుంది అది? సంపాదిస్తున్నాం కానీ సొంత ఇల్లు అట్లా ఇప్పటిదాకా అనుకోండి. మనకంటే ముందు వెనక నుంచి సంపాదిస్తున్నటువంటి వాడు జూనియర్లు అంతా కూడా సంపాదించి బాగా ఇల్లు కట్టుకుంటున్నారు అనుకోండి, అప్పుడేముంటుంది? ఇంతకాలం అయిపోతుంది, ఇంకా ఒక సొంత ఇల్లు అంటూ లేకుండా ఉందని మనకే అనిపిస్తుంది కదా. ఇది భక్తి జీవితంలో ఎందుకు అనిపించదు? అరే నేను బాప్తీసం తీసుకొని ఇన్నేళ్ళు అవుతుంది, ఇప్పుడు దాకా నాకు ప్రార్థనే రాదే, నేను ఎప్పుడైనా అనిపించిందా? ఇప్పటికీ నేర్చుకోక నేను లేట్ అయిపోయింది అనిపిస్తుందా? అరే ఇన్ని సంవత్సరాలు అయిపోతుంది, సమయానికి సంఘానికి నేను రాగలగాలి, వచ్చిన తర్వాత నా పని ఏంటో నేను తెలుసుకోగలగాలి, ఆ పనిలో నేను ఉండాలని అనిపించిందా? 10 మందితో మాట్లాడడం నాకు చేత కాదు అప్పుడు, ఒకప్పుడు. ఇప్పుడు ఏమన్నా మనం దానిలో ఎదిగామా? ఇవ్వడం తెలీదు ప్రారంభంలో, ఇప్పటికీ అట్లే ఉన్నామా? లీడింగ్ తీసుకోవటం, లీడర్షిప్ క్వాలిటీస్ను భక్తి జీవితంలో పెంచుకోవటం ప్రారంభంలో తెలియదు అనుకోండి, ఇప్పటికీ అట్టే ఉంటే, ఇప్పటికీ ఎలాగే ఉంటే. సంఘానికి ఒకడే వచ్చేవాళ్ళం, ఇప్పటికీ అట్లాగే ఉంటే. రాను మనం అంటే ఇప్పటికీ లేట్ అయిపోయింది కదా, నేను నా కుటుంబాన్ని, నేను ఒక్కడనే కాదు రావాల్సిన, నా కుటుంబాన్ని కూడా తెచ్చుకోవాలన్నటువంటి ఎందుకు లేదు మనకి? నా కుటుంబంతో వస్తున్నాం, ప్రారంభంలో కుటుంబం నుంచే వస్తున్నాం, ఇప్పటికీ నా కుటుంబం మాత్రమే వస్తే సరిపోద్ది, మిగతా వాళ్ళని ఏమన్నా ఒకటి మనం ఇంకా తీసుకొద్దాం అనే ఆలోచన లేకపోతే ఆలస్యం అయిపోతాం జీవితంలో. ఇంతకాలం అయిపోతే నేను తెచ్చుకోలేను, క్షణం తెచ్చుకోలేను. నేను తప్పిపోయినటువంటి బిడ్డలు ఎవరైనా తప్పిపోతే వాళ్ళని ఏదో ఒక విధంగా తెచ్చుకోవచ్చు. బంగారం ఏమన్నా పోతే అదన్నా తెచ్చుకోవచ్చు. సమయం పోతే ఏమన్నా ఆలస్యంగా మనం ఎలా వాటిని పొందుకోగలం? ఎప్పుడైనా సమయాన్ని ఒకదానికి కేటాయిస్తున్నప్పుడు దీనికి నేను కేటాయించడం సబబా కాదా అని మనకి ఎప్పుడు అనిపిస్తుంది? ఇవన్నీ ఆలస్యం తాలూకు విషయాలు ప్రియులారా. ఇకపోతే ఆలస్యం, భక్తి జీవితంలో ఆలస్యం వల్ల ఎన్ని ప్రమాదాలు ఉన్నాయో మనకు తెలియాలి. అసలు దానికి కారణాలు ఏంటో కూడా తెలియాలి. ఈరోజు దాన్ని సంగతి మనం తేల్చేద్దాం. ఊరికి నేను మెసేజ్ చెప్పటం వల్ల, మీరు మెసేజ్ వినటం వల్ల ప్రయోజనం లేదు. దానికి తగినటువంటి రీతిగా మనం మార్పులు చేర్పులు చేసుకొని సిద్ధపడకపోతే ఇంతే ఉంటుంది పరిస్థితి. జాగ్రత్తగా కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. చరిత్రలో ప్రారంభం నుండి సమస్యలు కలిగినటువంటి, అంటే ఆలస్యమైన పరిస్థితికి కారణాలను జాగ్రత్తగా మనం పరిశీలన చేయగలిగితే మనకు ముందుగా కనబడే వ్యక్తి ఎవరో కాదు, ఏశావు గారు. ఇస్సాకు గారి యొక్క కవల బిడ్డలు ఏశావు, యాకోబులలో జ్యేష్ఠ కుమారుడు, ఇద్దరులలో కూడా జ్యేష్ఠ కుమారుడు.
ఈయనకేం ఆలస్యం అయింది? పెళ్ళి ఆలస్యమైందా? పిల్లలు ఆలస్యంగా పుట్టారా? ఏం ఆలస్యం అయింది అని అంటే మనకు అదే తెలియాల్సింది. ఏమనుకుంటున్నావు తల్లి? ఆశీర్వాదం ఆలస్యమైంది. సరే, చాలామంది అక్కడే అనుకుంటారు. ఇప్పుడు ఎక్కడ ఇస్సాకు గారు కుమారుడికి ఏసావుకి ఏం చెప్తాడు? నాయనా, నాకు టైం దగ్గర పడుతుంది, నువ్వు వెళ్ళి నాకు ఇష్టమైనటువంటి వేట మాంసం తీసుకురా, నేను చావకు ముందు దాన్ని తిని నిన్ను ఆశీర్వదిస్తానని చెప్తాడు. ఈలోపు యాకోబు గారు వచ్చేస్తాడు. ఏసావు గారు రావటం లేట్ అయింది, దానివల్లే ఆశీర్వాదం పోయింది అని అనుకుంటాం. అదే పెద్ద పొరపాటు. ఎందుకు అనంటే, ఏసావు ముందే వచ్చాడు అనుకుందాం కాసేపు. యాకోబు గారి కంటే ముందే తయారు చేసుకుని వచ్చాడండి నాన్న దగ్గరికి. అర్హుడా? కాదు. ఎందుకు? ఆ కలగూర వంటకం తినిన సమయంలోనే దేవుడు చెప్పిన మాట ఏంటి? ఆదికాండంలో ఒకసారి చూద్దాం. ఆదికాండంలో ఆ కలగూర వంటకం ఆయన తమ్ముడైనటువంటి యాకోబు గారి దగ్గర నుంచి తీసుకునేటప్పుడే ఏమని రాయబడిందో ఒకసారి చూద్దాం. 25వ అధ్యాయం ఆదికాండం 34వ వచనం, చివరి వచనం. ఆదికాండము 25వ అధ్యాయము 34వ వచనం, అనగా చివరి వచనం. యాకోబు ఆహారమును చిక్కుడుగాయల వంటకమును ఏశావుకిచ్చెను, అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. అయిపోయింది. అప్పటికే అర్హత కోల్పోయాడా లేదా? అర్హత కోల్పోయినాడు ముందు వచ్చినా కూడా అసలు కుదరదది. ఆల్రెడీ కోల్పోయాడు. మరి ఇంకెక్కడ ఆలస్యం ఏంటో చెప్పండి. అసలు ఏశావుకు ఆలస్యమైందని మనం ఎలా చెప్పగలం? ఇది మనం క్వశ్చన్ చేసుకుంటే హెబ్రీ పత్రిక చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం చూడగలిగితే, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన. ఎప్పుడు అమ్మేసుకున్నాడు? ఏ టైంలో అమ్మేసుకున్నాడు? ఆశీర్వాదం పొందే టైంలో పోగొట్టుకున్నాడా, లేకపోతే ముందే పోగొట్టుకున్నాడా? ఏమని రాయబడింది ఇక్కడ? ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును ఆ రోజే అమ్మేసుకున్నాడు. అటువంటి భ్రష్టుడైనా వ్యభిచారి అయినా ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశము దొరకక. అంటే ఏమైంది? అప్పటికే చెప్పండి, ఏమైంది? ఆలస్యమైపోయింది. అసలు ఆలస్యానికి బీజాలు ఎక్కడ పడ్డాయి? ఏశావు ఆలస్యం వలనే ఈ సమస్య వచ్చింది. ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవడానికి మొట్టమొదటి ఆలస్యం ఎక్కడ పడింది? మొట్టమొదటి కాదు, అదే కారణం. ఆలస్యం ఏ కారణం తెలుసా? చూద్దాం. 25వ అధ్యాయానికి వద్దాం. ఆదికాండం ఎక్కడ ఆలస్యమైందో ఏశావుకి మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే మనం కూడా ఎక్కడ జాగ్రత్త పడాలో మనకు అర్థం అవుద్దండి. 25వ అధ్యాయం కదా, ఒకసారి చూద్దాం. 25వ అధ్యాయం ఆదికాండం 29వ వచనం నుండి. ఒకనాడు యాకోబు కలగూర వంటకం వండుకొనుచుండగా ఏశావు అలసినవాడై పొలములో నుండి వచ్చి, నేను అలసియున్నాను. ఏమంటే మీరు గమనించండి. ఇప్పుడు చెప్పండి, ఈ సందర్భం చదివిన తర్వాత ఎక్కడ ఆలస్యం ఏంటో చెప్పండి. ఇక్కడే ఉంది ఆన్సర్. పొలంలో నుండి ఎట్టొచ్చాడు? ఆలస్యంగా కాదు, వట్టి చేతులతో వచ్చాడు. తిండి లేకుండా వచ్చాడు. అవునా? అంటే వేట తాలూకు. ఎందుకంటే ఆయనకు ఎందుకు పోయాడు? ఆయన డ్యూటీ ఏంటి, ఆయన పని ఏంటి అని రాయబడింది అండి. 27వ వచనం. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. ఏశావు డ్యూటీ ఏంటంటే వేటాడింది తెచ్చి తినకోగలగాలి. అది పరిస్థితి. ఇప్పుడు పొలంలో నుంచి వచ్చాడు. ఎట్లొచ్చాడు? ఆకలితో వచ్చాడు. ఓకే, ఆకలి ఎందుకైంది? వేటాడింది ఏది దొరకలే.
అంటే ఎక్కడ ఆలస్యం అంటే చెప్పండి, తిండి దొరికించుకోవటంలో లేట్ అయింది. మనకు కూడా చాలా విషయాల్లో లేట్ ఎక్కడ అవుతుందో తెలుసా? మనం దేవుడి విషయంలో ఎదగకపోవటానికి కారణం అదే. ఎందుకంటే కూటి కోసం కోటి విద్యలే కాదు, విద్యల్లో కూడా తిప్పలు ఉంటాయి. ఇప్పుడు లేట్ అవుతుందండి, దేవుడి సన్నిధికి రావడానికి లేట్ అవుతుంది, లేదా దేవుళ్ళు ఎదగడానికి లేట్ అవుతుంది. తిండా ఈ తిండి పూట తినకపోతే చేస్తాం ఏంటి, పరుగులు రావాలి. లేదనుకోండి, తిండి విషయంలో ప్రియారిటీస్ ఎంతవరకు వెళ్తాయి తెలుసా? ఇదిగో ఆశీర్వాదమే పోగొట్టుకునేంత ప్రమాదానికి దారితీస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మనం తిండి చేసుకొని తినాలి లేదా తెచ్చుకొని తినాలని అనుకోండి, బయటికి పోయినప్పుడు మనలాగే అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. అక్కడ క్యూ ఉంటుంది, లేట్ అవుద్ది. తీసుకొని ఇంటికి వచ్చేసరికే లేట్ అయిపోద్ది. మళ్ళీ అందరూ ప్రశాంతంగా కూర్చొని చక్కగా తినేసి అంతా కంప్లీట్ చేసుకునేసరికి ఇంకా లేట్ అయిపోద్ది. అవునా కాదా? సరే, అక్కడ బయట తిండి బాగుండదు, మనం ఇంట్లో చేసుకొని తిందాం అనే పరిస్థితి అనుకోండి, మంచిది సెలెక్ట్ చేసుకొని తెచ్చేసుకుంటాం, మంచిగా చేసుకుంటాం, మంచిగా తింటాం, దీనికి లేట్ అయిపోద్ది. నేను ఆరాధనకు వచ్చేదాని విషయం ఒకటే కాదు చెప్పేది, రేపు భక్తిలో ఎదిగేదాని విషయం అంతా ఓవరాల్గా ఆలోచన చేస్తే సమస్య అంతా ఎక్కడ ఉంటుందంటే తిండి దగ్గరే ఉంటుంది. దేవుడు విశ్రాంతి దినాన్ని ఈ పంచాయతీలు ఏవి పెట్టుకోవద్దని ఎందుకంటాడు తెలుసా? అన్ని సిద్ధపరచు దినం, దాని పేరే సిద్ధపాటు. నేను రైల్వే కోటూరులో హోసన్న చర్చ్ బిల్డింగ్కి దగ్గరగా మేము ఉంటున్నాం. వాళ్ళు ప్రతి ఆదివారం ఏం చేస్తారంటే, శనివారం రోజు, ప్రతి శనివారం రోజు సాయంత్రం నుండి మొత్తం సంఘం అంతా చర్చ్ బిల్డింగ్లో ఉంటారు. ఎవరెవరు క్లీన్ చేయాల్సిన వాళ్ళు క్లీన్ చేసేవాళ్ళు, సర్దేవాళ్ళు, పాటలు ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఫుల్గా రాత్రి 9 గంటలు, సాయంత్రం 6 గంటలు మొదలు పెడితే రాత్రి 9 గంటల వరకు ఉండి అన్నీ మొత్తం సర్దేసుకొని క్లియర్ చేసుకొని సకాలానికి సంఘానికి వచ్చి కూర్చొని ఆరాధిస్తారు. దాన్ని చూసినప్పుడల్లా 3 నెలలుగా వాటిని గమనిస్తున్న నాకు ఏమనిపిస్తుంది అంటే, అరే మనం సత్యం తెలిసిన వాళ్ళం, దేవుడి గురించి బాగా తెలిసిన వాళ్ళం, భక్తిలో చాలా ముందున్న వాళ్ళం అనుకుంటున్నటువంటి మనకి ఎందుకు ఇట్లాంటి సిద్ధపాట్లు ఉండవు అని అనిపించింది. అంటే మనం ఇంతకుముందే చెప్పాను, నేను చాలా ఒక సందేశంలోనే మాట్లాడడం జరిగింది. పెట్రోల్ విషయం ఎప్పుడు చూసుకోవాలి? శనివారమే చూసుకోవాలి. తిండి మాంసం తెచ్చుకునే పరిస్థితి ఉందనుకోండి, ఆరాధన అయిపోయిన తర్వాత తెచ్చుకుంటే మనకు పోయేదేం లేదు. అసలు ఈరోజు తినకపోతే చచ్చిపోతావా? సోమవారం నుంచి శనివారం వరకు ఎన్ని రోజులు రేవు? ఆలోచన. కాబట్టి ఈ తిండి తాలూకు విషయాలు లేకపోతే మరొకటో మనల్ని డిస్టర్బ్ చేయకూడదు. మరి ముఖ్యంగా దేవుడికి అందుబాటులోనికి రావడానికి సంబంధించి, దేవుడి విషయంలో ఎదగటానికి సంబంధించి ఆలస్యమే అన్నది జరగకూడదు. ఇప్పటికే దేవుడి గురించి తెలుసుకోవడానికి ఎంతో ఆలస్యం అంటే చాలామందికి, అవునా కదా? పరమార్థం తెలుసుకోవడానికి చాలామందికి లేట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇంకా లేటా? కొంతమంది ఏమంటారంటే, ఏది 50 ఏళ్ళు 40 ఏళ్ళు వయసు వచ్చినటువంటి వాళ్ళకి, ఏవయా మీరు ఇంకా దేవుళ్ళలోనికి మీరు మరీ ప్రారంభ దశలోనే ఉన్నారే, మీరు ఇలా ఉంటే ఎట్లాగా వయసు అయిపోతుందంటే, ప్రతిదానికి సమయం వస్తుంది బ్రదర్ అంటారు. ప్రతిదానికి సమయం కలదు అని అంటే దేనికి? రక్షణ పొందడానికి సమయం ఎప్పుడు చెప్పాడు తెలుసా మీకు? సరే అదే కానండి, దేవుడిలోనికి భక్తి జీవితంలోనికి రావడానికి సమయం ఎప్పుడు చెప్పాడో తెలుసా? ఎవరికైనా ఐడియా ఉందా? ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో ప్రారంభంలో ఏం చెప్పాడు చూడండి. ప్రతిదానికి సమయం అంటారు. అంటే ఎక్కడ స్కోప్ దొరికితే, ఎక్కడ లూప్ లైన్ దొరికితే మనం తప్పించుకోవడానికి దాన్ని వాడేస్తుండే వాళ్ళు చాలామంది ఉంటారు. ఏమంటే నువ్వెందుకు భక్తులు ఎదగటం లేదు, నువ్వెందుకు ఒక స్థాయికి రావట్లేదు, నువ్వెందుకు సేవకుడు అంత స్థితిలోకి రావట్లేదు, లేదు నువ్వెందుకు అన్ని విషయాల్లో ముందుకు సాగట్లేదు, నువ్వెందుకు ప్రార్థన చేయట్లేదు, నువ్వెందుకు పాట పాడట్లేదు, నువ్వెందుకు ఇవ్వట్లేదు, నువ్వెందుకు తీసుకురావట్లేదు చాలామందిని, నువ్వెందుకు సంఘ కార్యక్రమాలు ఉండట్లేదు అంటే సమయం కావాలి, సమయం ఉండాలి, సమయం వస్తుంది, టైం వస్తుంది అని అంటారు. చూడండి 12వ అధ్యాయం ప్రసంగి గ్రంథం ఏముందో. దుర్దినాలు రాకముందే, వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పే దినాలు రాకముందే, తేజస్సుకు సూర్యచంద్ర నక్షత్రాలకు చీకటి కమ్మకముందే
వాన వెలిసిన తర్వాత మేఘం మరలా రాకముందే నీ బాల్య దినాల్లోనే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఎప్పుడు టైము? ప్రధానికి సమయం కలదంటే అయి దాటిపోయిందా లేదా? దాటిపోయి ఉంటుందా లేదా? నేను బాల్యం నుంచి లేనండి సృష్టికర్తను స్మరణ తెచ్చుకొని 19 ఏళ్ల వయసు వచ్చేంత వరకు నాకు తెలియదు నా సృష్టికర్త విషయమే. నాకు బాల్యం దాటితే ఎంత కాలం అయిపోతేనండి 19 ఏళ్ల వయసు అంటే ఆలస్యం అయిందా లేదా? అయింది. ఇది తెలియక ఏం చెప్తారంటే టైం రావాలంటారా? టైం రావాలంటారా? ఏదో చంటి పిల్లలు చెప్తే పర్లా, చంటి పిల్లలు చెప్తే పర్లేదు. మీసాలు గడ్డాలు వచ్చి పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా నాకు టైం రావాలంటే ఏమన్నా బాగుంటుందో చెప్పండి? పెళ్ళి కావడం లేదంటే గగ్గోలు పెట్టేస్తామే, టైం అయిపోతుంది, అయ్యయ్యో వయసు అయిపోతుంది, నాకు ఇంకా పెళ్ళి చేయట్లేదు, ఓ నాయన, ఓ అమ్మో చేసే తల్లి పెళ్ళి అని మొత్తం చెప్తామే వాళ్ళకి. ఇక్కడ టైం అయిపోతుందని ఎందుకు అనిపిస్తుంది మనకి? ఎందుకు అనిపించదు? కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాలిరా అంటాడే కదా దేవుడు. ఆలస్యం. ఏశావు ఆలస్యానికి ఎంత మూల్యం చెల్లించుకున్నాడో మనకు తెలుసు. ఏం జరుగుతుందో మలాకి గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చూడండి, ఏమని రాయబడింది? ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున నక్కల పాలు చేశాను. ఇన్ని చేసినా వీళ్ళు ఏమనుకోరట, మనము నాశనమైతిమి, పాడైన మన స్థలములను మరలా కట్టుకొందము రండని ఎదోమీయులు అనుకొందురు. అయితే సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినది ఏమనగా, వారు కట్టుకొన్నను నేను వాటిని కింద పడదోస్తాను. లోకులు వారి ద్వేషము భక్తిహీనుల ప్రదేశమని, వారు యెహోవా నిత్య కోపాగ్నికి పాత్రులని పేరు పెట్టుదురు. కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో లేట్ అయిపోయింది అనుకోండి, చాలా ప్రమాదం అండి. ఇప్పుడు ఎగ్జామినేషన్ హాల్కు రావడం, బాగా త్వరగా ప్రిపేర్ అయిపోయాం మనం, ఖచ్చితంగా జాబ్ వచ్చేస్తుంది. కానీ ఎగ్జామినేషన్ హాల్కి టైంకు రావటం నిమిషం లేట్ అయినా ఏం చేస్తారు తెలుసా? రానివ్వరండి. రిజర్వేషన్ చేసుకున్నాం అనుకోండి, బస్సు రిజర్వేషన్ చేసుకుంటే వాడు ఏం రాస్తాడు తెలుసా? 15 నిమిషాలకు ముందు డిపార్చర్ టైం అంటారు దాన్ని. అంటే బస్సు బయలుదేరే సమయానికి 15 నిమిషాలు ముందుండు అంటాడు. మేము రావడం లేట్ అయింది, వైజాగ్ మోదవలసకి వెళ్ళాం, 4 వెళ్ళాం, మాట్లాడుకొని కారు తీసుకొని వెళ్ళిపోయాం. అలా వెళ్ళిపోయి తిరిగి వచ్చేటప్పుడు గుంటూరు నుంచి కర్నూలుకి రిజర్వేషన్ చేసుకున్నాం. స్లీపర్ కోచ్, ప్రైవేట్ బస్సు స్లీపర్ కోచ్ రిజర్వేషన్ చేసుకున్నాం. అందుకోవడానికి టైం పట్టింది, కుదరలేదు. బస్సు బయలుదేరే సమయానికి మేము గుంటూరులో కాదు విజయవాడలో ఉన్నాం. ఒరే ఒక 15-20 నిమిషాలు ఉండురా, మేము 3 టికెట్లు ఉన్నాయి, మా ఎక్కువ సీజన్ టైం కదా, ఇది సంక్రాంతి టైం కదా, ఎక్కువ ఎక్స్పెన్సివ్, అది ఎక్కువ తీసుకున్నాడు. ఉండమంటే సార్ నేను 5 నిమిషాల కంటే ఎక్కువ ఉండలేను సారీ, వెళ్ళిపోయాడు. నోరు మూసుకొని మళ్ళీ బస్ స్టేషన్కి వచ్చి వేరే బస్ ఎక్కి వెళ్ళాల్సి వచ్చింది. మేము ఫ్లైట్ ఎక్కాలనుకోండి ఎంతసేపు ముందు రావాలి తెలుసా? ఎయిర్పోర్ట్కి తమ్ముడు వాళ్ళు వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు, సుదర్శన్ ఎవరన్నా ఉన్నారా? కువైట్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎంతసేపు ముందు పోవాలి తమ్ముడు? కనీసం గంట సేపు ముందు ఉండాలి. గంట ముందు పోయి ఏం చేస్తాం? నేను కరెక్ట్గా ఫ్లైట్ బయలుదేరే సమయానికి వస్తానంటే పొరపాటు కూడా లోపల రానిరు. ఒక ఫ్లైట్ ఎక్కడానికి, ఒక బస్సు ఎక్కడానికి, ఒక విషయంలో మనం ఎంత జాగ్రత్త పడతాం. లేట్ అయితే మిస్ అయిపోద్దేమోనండి. మనకు అది అనిపించగలగాలి. అరే ప్రార్థన లేట్ అయిపోద్దేమో, ప్రార్థన టైంకి మనం ఎదుర్కోవాలా అన్నటువంటి ఆలోచన ఎప్పుడైనా కలిగిందా? అరే నేను నిద్ర లేట్ అయిపోతే దేవుడి సన్నిధికి నేను మిస్ అయిపోతానేమో. ఒక పాట రాశాడు ఒక అతను, అద్భుతమైనటువంటి పాట. నేను మీకు అది తర్వాత నేను షేర్ చేస్తాను, వినండి. జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం,
నా జీవన మలి సంధ్య నీతోనే అంతం అని రాశాడు ఒక ఆయన. అంటే దేవుడితో ప్రారంభమై, అంటే దేవుడికి ప్రార్థన చేసి దేవుడి మాటలు కాసేపు మనం నేర్చుకొని ధ్యానించి ఆ తదుపరి కూడా అటువంటి పనితోనే ముగించగలిగినటువంటి పరిస్థితి ఉండాలి. అది జీవన తొలి సంధ్య అని. ఎంతమంది దాన్ని ఉపయోగించుకోగలుగుతున్నాం చెప్పండి? చంటిబిడ్డ మేలు మనకంటే, చంటిబిడ్డ మేలు. ఎందుకనంటే వాళ్ళకు ఆకలైనప్పుడు గగ్గోలు పెట్టి ఏడ్చి మరి వీళ్ళు ఏమైపోతారన్న భయం వేస్తుంది. అంతగా ఏడ్చి మరి పాలు తాగడానికి సిద్ధపడిపోతారే. మనకెందుకు లేదు? ఎదగాలన్న తపన లేదు, ఇప్పటికే ఆలస్యం అయిపోయిందిరా అన్నటువంటి భయం లేదు, ఇంకెంతకాలం ఉంటామో అన్న దిగులే లేదు. మనం ఇంతవరకు ఎంత చేశామో దేవుడు న్యాయమైన త్రాసులో ప్రపంచాన్ని ఏలే చక్రవర్తినే వదిలిపెట్టలేదు, తోచడం మానేయలేదే. నిన్ను నన్ను ఎందుకు వదిలేస్తాడు అనుకుంటున్నారు? నిన్ను నన్ను ఎందుకు వదిలేస్తాడు? అలాగే ఇస్కరియోతు యూదా మనకందరూ తెలుసు, ఆయనకు కూడా లేట్ అయింది తెలుసా? ఎక్కడ లేట్ అయింది ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 3వ వచనం చూడండి. 3వ వచనం, మత్తయి సువార్త 27వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేస్తునని చెప్పెను. వారు, దానితో మాకేమి, నీవే చూసుకో అని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారేసి పోయి ఉరిపెట్టుకొను. ఎందుకు ఇలా పని అయిపోయింది తెలుసా? తెలుసుకోవడం ఆలస్యమైంది. ఏం తెలుసుకోవటం? యేసు ప్రభుని అంటే ఎందుకు అప్పగించాలనుకున్నాడో తెలుసా అండి? ఆయన చంపేస్తారన్న మైండ్ సెట్ కాదు ఉన్నది ఇస్కరియోతు యూదాకి. మా ప్రభు ఏ విధంగానైనా తప్పించుకుంటాడు, వాళ్ళకి అప్పగించినా మా ప్రభుకి ఏం కాదు. ఎందుకంటే ఎన్నోసార్లు ఏం చేయడం జరిగింది? వీళ్ళు ఎన్ని పన్నాగాలు ఎన్ని కుట్రలు పడినా తప్పించుకున్నాడు కదా ప్రభువు. మా ప్రభు ఎలాగైనా తప్పించుకుంటాడు, పట్టించినంత మాత్రం చేత ఆయన ప్రాణానికి వచ్చిన ప్రమాదం ఏ లేదు. అటు ప్రభు తప్పించుకుంటాడు, ఇటు నాకు పైసలు వస్తాయి. అంతే కదా ఇక్కడ ఉద్దేశం ఏంటి? ఆయన అప్పగించబడి చూచి పశ్చాత్తాపడ్డాడట. అరే ఇంతవరకు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే తెలుసుకోవటం, వాళ్ళ కుట్రలను వాళ్ళ పన్నాగాలను తెలుసుకోవటం ఆలస్యంగా తెలుసుకున్నాడు. ఏ విధంగా ప్రభు మరణానికి అప్పగించబడ్డంలో తన ప్రధాన పాత్రధారి అవుతాడో తెలుసుకోలేకపోయాడు. ఎవరికైనా అండి ఒక సత్యం తెలియాల్సిన సమయంలో తెలుసుకోకపోవడం వల్ల, అది లేటుగా తెలియటం వల్ల ఇప్పటికీ అంతా అయిపోయింది, ఇంకా మిగిలింది ఏంటి? చావడమే. ఇంకేం మిగిలిందంటే చావడమే మిగిలిందని పోయి ఉరిపెట్టుకున్నాడు. నిజంగా చెప్పాలంటే అక్కడ కూడా చేయాల్సిన పని యేసు ప్రభు దగ్గరికి రావాల్సిన వాడు రాలేదు. ఎందుకంటే అప్పటికే తనకు అర్థమైందండి అంటే ఆలస్యం అయిపోయింది. కన్యకలే, బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, ఇద్దరు కన్యకలే. కామన్గా ఇద్దరిలో ఏముంది? కన్యకలే. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు దేవుడు ద్వారాలు తెరిచేస్తే ఉంటారని అనుకోవద్దు. ఆయన లోబడంలోని ప్రజల వైపు దినమెల్లా చేతులు జాస్తూ ఉంటాడు అని తెలుసు మనకు. కానీ పాత నిబంధనలో మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందో లేదో, నోహు గారి చేత ఓడగట్టించిన తర్వాత తలుపులు ఎవరు వేశారు? నోహు నువ్వే వేసుకో అన్నాడా, లేకపోతే దేవుడు వేసాడా? ఎందుకు వేసాడు తెలుసా మీకు? పొర్రపాటున బయట ఈ నీళ్ళల్లో కొట్టుకుపోయే వాళ్ళు, నోవహు తలుపుది పొరపాటు అయిపోయింది, నమ్మలేకపోయినాం, ఇప్పుడు అర్థమైపోయింది మాకు, దయచేసి తలుపుది, మేము అందరం వచ్చేస్తాం అని అన్నా ఏదైనా దయదలిచి తలుపు తీస్తాడేమో, ఆయన వేస్తే ఎవడూ తీలేడు. అది నోహు గారు వాడ సమయంలో గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ కన్యకల విషయంలో కూడా మనం ఏ అర్థం చేసుకోవాలి చెప్పండి? పెళ్లి కుమారుడు వచ్చి తలుపేసిన తర్వాత బయట ఉండి ఏం చేసిపోయారు? ఏమన్నారట వాళ్ళు? అయ్యా మాకు తలుపు తీయండి అని అడిగారు.
అయ్యా నీ కుయ్యో ముర్రో అని మొత్తుకున్నా తలుపు తీయలేదంటే ఏమైందన్నమాట? అక్కడ ఏమైంది? రావడం ఆలస్యమైంది. రావడం ఆలస్యం. అరే ఎప్పుడన్నా డబ్బులు అవసరం ఇవ్వండి, ఒకరికి ఫోన్ చేసాం అనుకోండి, చాలా అవసరం ఉంది బ్రదరు ఇవ్వండి అని అంటే వాళ్ళు అనే మాట అది నిజమే ఉంటుంది. అబద్ధాలు ఏముండవు. అబద్ధాలు ఎక్కడో నోటికో కోటికో చెప్తాడు, నిజంగానే అది తిరిగి ఉంటుంది. అప్పుడే దానికంటే ముందే వేరే వాడు అవసరం వేయండి అడిగి ఉంటాడు, వాడు కొట్టేసి ఉంటాం డబ్బులు, వీడు తర్వాత వచ్చి అడుగుతాడు. అప్పుడు అంటాం మనం ఏమని తెలుసా? ఒక్క 2 నిమిషాలు ముందు ఫోన్ చేయాల్సింది, ఇప్పుడే వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి. అంటే ఈలోపు ఏం చేస్తామంటే మనం చేద్దామా వద్దా, ఎందుకు లేట్ అయి ఉంటుంది, చూద్దామా వద్దా, వేరే ఆప్షన్ ఏమైనా చూద్దాం, ఇది రకరకాల ఎన్నో కారణాల చేత ఫోన్ చేయకుండా ఉంటాం, దానివల్ల లేట్ అయిపోయింది చాలాది. ఈవెన్ అంతవరకు ఎందుకు మీకు మాట చెప్తాను, ఎవరైనా పాట పాడండి అన్నా అనుకోండి, మనకు పాట పాడదాం అని మనసులో ఉన్న ఈ తటపటాయింపులో ఏమైపోద్దంటే వేరే వాళ్ళు మైక్ తీసుకుంటారు. మరి నేను ముందే తీసుకోవాల్సిందే అనిపిస్తుంది. ప్రార్థన చేయండి ఎవరన్నా అన్నా అనుకోండి, నేను చేస్తా అనుకుంటే కుదరదు. ఇక్కడ కాస్త లేట్ అయింది అనుకోండి, వెంటనే ప్రార్థన చేసుకుందామండి అంటాడు. నోట్లో వెలక్కాయ పడి చెయ్యాలి, మాట్లాడాలి, ఉండాలి, ఇవ్వాలి, రకరకాలుగా. అప్పుడప్పుడు కార్యక్రమాలు ఉన్నాయని చెప్పినప్పుడు కూడా కొంతమంది ఏమనుకుంటారంటే అందరికంటే ముందే నేనే ప్రకటించాలనుకుంటారు. ఇప్పుడు సెమినార్ ఉంది మనకి, జరుగుతుంది కదా ఏప్రిల్లో మనకి. ఈ సెమినార్కి సంబంధించి ఎవరైనా ఇచ్చేవాళ్ళు ముందు రండి అంటే రే ఫస్ట్ నేనే చెప్పాలరా అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళు తర్వాత ఇచ్చినా కూడా ఇది నేనే అనౌన్స్ చెయ్యాలి అనేది వెనకబడిపోయి ఉంటుంది, నేనే ముందుండాలని అనుకుంటారు. ఇలా చాలా విషయాల్లో మనం దెబ్బలు తిన్నాం. దీనికి కారణాలు కూడా మనకు తెలియాలి. దెబ్బలు తిన్నాం ఏముందండి, ఎవడన్నా తింటాడు, కానీ రీజన్స్ మనకు తెలియాలి. దీంట్లో ప్రధానంగా మీకు ఒక విషయం చెప్పాలి. ఆ రోజు సొదొమ గొమొర్రాలను విడిచిపెట్టేసి తొందరగా పారిపోండి మీరు అని చెప్పినప్పుడు టైంలో కూడా లేట్ చేస్తాడండి. ఎవరు? లోతు గారు. చూద్దాం ఆయన అలా లేట్ చేయడానికి కారణాలు ఏమై ఉండొచ్చో. ఆదికాండం 19వ అధ్యాయము 21 నుంచి చూద్దాం. 19వ అధ్యాయము 15 నుంచి చూద్దాం. 15 నుంచి. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి ఏం చేశారట? అసలు మనకు చాలామందికి నచ్చదు ఏంటో తెలుసండి, తొందర పెట్టేవాళ్ళంటే. అవునా కాదా మీరు చెప్పండి? తొందర పెడితే మనకు ఏమైపోద్ది తెలుసండి, సహనం కోల్పోతాం. మనం సహనం కోల్పోతాం. కొంతమంది పిల్లలకు ఫోన్ చేశాను నేను, ఆయన తొందరగా వచ్చాయి వెంటనే నాతో అనకపోయినా వాడితో ఎందుకులే పెద్దోడు అనే ఉద్దేశంతో అనకపోయిన మనసులో అయినా ఒకటే తొందర ఆయడికి అనుకుంటాం. దేవదూతలు ఏం చేశారట? త్వరబెట్టి ఏమన్నారు? లేము, ఈ ఊరు దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పాను. అతడు తడువు చేశాను. దేటిది? లే తొందరగా రా అని అన్నా కూడా ఎందుకు లేట్ చేశాడు? ఏమై ఉంటుంది కారణం? ఏమో కాదు, పెట్టెలు ఉన్నాయి చూసారా, ఇంజన్ రెడీగా ఉంది, పెట్టెలు రెడీగా లేవు. అందుకే అప్పుడప్పుడు కొంతమంది నేను పిల్లల్ని అరుస్తూ నాయన ఎందుకు లేట్ అయింది అని అంటే, నాదేమీ లేదన్నా నేను ముందే రెడీ అయిపోయాను, ఇది వీళ్ళు మా ఆవిడ వల్ల లేట్ అయింది, నా పిల్లల వల్ల లేట్ అయింది, మా అమ్మ వల్ల లేట్ అయింది, మా నాన్న వల్ల లేట్ అయింది, ఈ బంధువుల వల్ల మిత్రుల వల్ల లేట్ అయింది, ఇది చెప్తూ ఉంటారే. నిజమది. అంటే ఈ వీళ్ళను కూడా తీసుకురావాలి, కాస్త ఒక అడుగు లేట్ అయితే ఇందులో అందరం పోతాం కదా అన్నటువంటి ఆలోచనల్లో కాంప్రమైజ్ అయ్యి ఏం చేస్తాడంటే యజమానుడు లేట్ చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, అక్కడ దేవుడు ఏం చేశాడు చూడండి. అతడు తడువు చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన బతికి బట్టగట్టారు. లేటు చేస్తే కూడా దేవుడికి ఏమవుతుందంటే కోపం వస్తుంది. అది విషయం ఇక్కడ. కనికరపడ్డాడు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు ఇంతకాలంగా మనం అన్ని విషయాల్లో భక్తి జీవితంలో ఎదగటంలో, దేవుడి విషయంలో ఆయన చేతికి రావటంలో, సంఘానికి సమయానికి రావటంలో లేట్ అయినా ఎందుకు బతికాను తెలుసా? అదిగా ఆ మాట అక్కడే ఉంది. కనికరపడ్డం వల్ల దేవుడు మనం నిలవగలుగుతున్నాం.
నన్ను కూడా బాల్య దినాల్లోనే ఆయన జ్ఞాపకం చేసుకునే పరిస్థితుల్లో వెనకాడడం బట్టి మా తల్లిదండ్రుల కారణమో నా కారణమో ఏ కారణమో మొత్తానికి లేట్ అయినా ఎందుకు కనుకరించారంటే ఆయన ఆలస్యానికి కారణం ఉంది. మన ఆలస్యానికి కారణాలు కూడా ఉన్నాయి. ఆ కారణాల్లో ఒక కారణం ఏంటి? మన ఆలస్యానికి కారణం దేవుడు ఆలస్యం రక్షణార్థమైంది. మన ఆలస్యం రక్షణార్థమైందా? ఎప్పుడైనా యజమానులకు చెప్పే మాట గుర్తుపెట్టుకోండి, ఫ్యామిలీని ప్రిపేర్ చేయండి, టైంకు వచ్చారా వచ్చినట్టు, లేదనుకోండి చక్కగా ఒక్కరే వచ్చేయండి. నేను చెప్తున్నాను, ఎందుకంటే అది మీకైనా మేలవుద్ది. ఒకసారి రెండుసార్లు కన్నా బుద్ధి వస్తుంది మిగతా వాళ్ళకి. అర్థమవుతుందా? లేట్ చేశారో ఏం చేస్తారంటే మీరు దారి పెట్టండి. చాలా మంచిది అది. ప్రతి వ్యక్తిని, ప్రతి ఇండివిజువల్ని దేవుడు పరీక్ష పెడతాడు, పరీక్షిస్తాడు. ఏమండి? ఇలాంటి కారణాల్లో కుటుంబ కారణాలు లేక లౌకిక కారణాలు ఒకటైతే మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అవి త్వరగా మనం చూసుకుందాం. మరి 2 కారణాలు ఉన్నాయి మీకు. అరియేపోగు మహాసభలో అంటే ఏథెన్స్ వాళ్ళ దగ్గర పౌలు గారు మాట్లాడిన సందర్భంలో కొన్ని రకాలైన స్పందనలు తెలియపరచడం జరిగింది. అవేంటో మనం చూద్దాం. 17వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 32వ వచనం. 17వ అధ్యాయం అపోస్తలుల కార్యం 32వ వచనం. మృతుల పునరుత్థానము గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యం చేసిరి, మరికొందరు దీన్ని గూర్చి నీవు చెప్పునది ఇంకొకసారి విందుమని చెప్పిరి. బాగా గమనించండి, రెండోసారి వినాలి అనేటటువంటి వాళ్ళు ఏం చేసినట్టు చెప్పండి. సరేలేండి, పోనీ రెండోసారి వింటాం అన్నటువంటి పరిస్థితి మనకే వచ్చిందనుకోండి, అది మంచిదా చెడ్డదా? మంచిదే కదూ? రైట్, ఇది మనసులో పెట్టుకోండి. మేము రెండోసారి వింటామనగానే పౌలు గారు అబ్బా ఎంత మంచి మాట అడిగారు, సరే నేను చెప్తా మళ్ళీ ఒకసారి, వన్స్ మోర్ చెప్తాను మీకు అన్నాడా? లేకపోతే కిందికి వస్తే ఏమన్నా చూడండి. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి రెండోసారి వింటావయ్యా అంటే చెప్పకుండా పోయాడేంటి పెద్ద మనిషి? ఏంటి కారణం? రెండోసారి ఎందుకు వినాలనుకుంటారంటే, ఇంకోసారికి ఎందుకు వాయిదా వేస్తారంటే ఇది ఆలస్యం అయిపోద్దేమో అన్న యావలేదు వాళ్ళకి. ఎవడన్నా అండి దేవుడి గురించి, పని గురించి, భక్తి జీవితానికి సంబంధించి ఏమన్నా క్వశ్చన్, ఏదన్నా ఒక విషయం అడిగేటప్పుడు ఇంకోసారి చూద్దాంలే, ఇంకోసారి చేద్దాంలే, అసలు ఈ పద్ధతి మంచిది కాదు. ఎవరికైనా అది ఉంటే మానేసేయండి, మంచిది కాదు, మంచిది కాదు. దేవుడు మనకిచ్చిన అవకాశం అండి ఏదైనా కానీ అందిపుచ్చుకోవాలి. కాబట్టి రెండోసారి ఏదన్నా చూద్దాం, ఇంకొకసారి చూద్దాం అన్నటువంటి ఆలోచన మనకు వచ్చింది అనుకోండి, అది ఆలస్యం. దేవుడు దాన్ని గ్రాంట్ చేయడు, ఇవ్వడు, అవకాశం ఇవ్వడు. అంత క్లారిటీగా చెప్తే మళ్ళీ ఒకసారి అంటారేంటి? మళ్ళీ ఒక సందర్భం చూద్దాం, చివరి సందర్భం. అపోస్తలుల కార్యం 24వ అధ్యాయం. ఫేలిక్స్ దగ్గర పౌలు గారు మాట్లాడుతూ చెప్తాడు. అధికారి అయినటువంటి ఫేలిక్స్ దగ్గర పౌలు గారు మాట్లాడితే అవన్నీ విన్న తర్వాత పౌలు గారు ఏం చెప్పారట? 24వ అధ్యాయం అపోస్తలుల కార్యం 25వ వచనం నుండి. అపోస్తలుల కార్యం 24వ అధ్యాయం 25వ వచనం నుండి. అప్పుడు అతడు నీతిని గూర్చి, ఆశా నిగ్రహమును గూర్చి, రాబో విమర్శను గూర్చి ప్రసంగించుండగా ఫేలిక్స్ మిగుల భయపడి, ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలిపింతునని చెప్పాను. ఏమైంది ఇక్కడ కూడా? వాయిదా. నాకు టైం వచ్చినప్పుడు, అంటే మనకు టైం వచ్చినప్పుడు దేవుడు దైవజనుడు రావాలా? ఇదేంటిది? మనం కూడా కొన్ని సందర్భాలు ఎట్లాగా ఉంటాం, నేను వినాలనుకున్నప్పుడు నువ్వు చెప్పాలయా, నువ్వు చెప్పినప్పుడు కాదు నేను వినేది, నేను వినాలనుకున్నప్పుడు, నేను మారాలనుకున్నప్పుడు చెప్పు. ఎట్లా అనుకుంటాం మనం. ఫేలిక్స్ దగ్గర కొన్ని అధికారాలు ఉన్నాయి, ఇక సంబంధమైనటువంటి కొన్ని గౌరవ ప్రతిష్టలు ఉన్నాయి. దానికి భంగం వాటిల్లుతుందేమో. ఇంతకాలం నువ్వు ఇలా ఉన్నవే, ఉన్న పాటన ఎందుకు ఆ మతంలోనికి లేదా ఆ మార్గంలోనికి, ఆ విశ్వాసంలోనికి నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు అని అడిగితే నేను జవాబు చెప్పలేనేమో. నా ఉన్నటువంటి మధుమోహన్ రెడ్డి, మన సంఘ సభ్యుడు, తెలుసు మీకు. వాళ్ళ ఊరిలో ఎట్లా ఉంటుందో మీకు చాలామందికి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ చాలా అవమానాలు పడ్డాడు. ఊరి ప్రారంభంలో వస్తూ ఉండగానే అదిగా వస్తున్నాడు రా, ఆ మాలోళ్ళ మతాన్ని, ఆ మాదిగోళ్ళ మతాన్ని అనుసరిస్తున్నటువంటి వాడు వస్తున్నాడని ఎన్ని అవమానాలు పడ్డాడు. తర్వాత అడగండి చెప్తాడు మధుమోహన్ రెడ్డి. ఇవన్నిటికీ వెరసుంటే ఈరోజు విశ్వాసగా మన మధ్య ఉండేవాడు కాదు మధుమోహన్ రెడ్డి.
అలా ఒక హోదా నాకు పోతుందేమో, ఒక మర్యాద పోతుందేమో, వాళ్ళకు ఉన్నటువంటి పరువు ప్రతిష్టలు పోతాయేమో అన్నటువంటి ఉద్దేశంతో దేవుడి రక్షణలోనికి రావటం ఆలస్యం చేసుకున్నాడు. ఇలా కుటుంబ కారణాలు, లేదా వాయిదా వేసేద్దాం, కొన్ని ఆలస్యాలకు మళ్ళోసారి చూద్దాంలే, ఇంకొక అవకాశం ఉంటే చూద్దామన్నటువంటి పరిస్థితితో, లేదా కొన్ని హోదాలో కొన్ని రకాలైనటువంటి మర్యాదలో పోతాయన్నటువంటి ఉద్దేశంతో ఆలస్యం చేస్తూ ఉంటాం. కాబట్టి ఇప్పటికే చాలా ఆలస్యమైంది. కొంతమంది నేను సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు చూస్తుంటారు, కళ్ళ ముందే చిన్న చిన్న బిడ్డలందరూ కూడా దేవుడు వాడుకునే మంచి బలమైన సాధనాలుగా ఉంటూ ఉంటారు. వాళ్ళు మాత్రం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా ఉంటారు. ఎందుకనంటే అరే యజమానుడు వాడుకోవటానికి అర్హమైన పాత్ర, ప్రధానమంత్రి వాడుతున్న పాత్ర అంటే ఎంత వాల్యూ ఉంటుందో తెలుసు. దానికి మ్యూజియంలలో అక్కడక్కడ టిప్పు సుల్తాన్ వాడిన కత్తి పెట్టి ఉంటారు. మిగతా వాళ్ళ దగ్గర కత్తులు లేవా? ఎందుకు అది పెట్టారు తెలుసా మీకు? అది ఒక చక్రవర్తి వాడిన కత్తి. అందుకే ఆయన చచ్చిపోయినా ఆయన వాడిన పాత్ర గొప్పది అని దానికి ఈ మధ్యకాలంలో సినిమాల్లో హీరోలు వాళ్ళు వీళ్ళు వాడే ఈ వెపన్స్ ఉంటాయి చూసారా, ఆ వెపన్స్ను వేల వేస్తారు తెలుసా మీకు? వేల వేస్తే దాన్ని కొంటారు. పలానా ఇదిగో బ్లాక్ బస్టర్ ఫిల్మ్లో పలానా ఆయన వాడినటువంటి కత్తి అని. అంటే వాళ్ళు గొప్ప వాళ్ళు వేసుకున్న లాంటి డిజైన్లు, కలర్లు, అట్లాంటి వాటికి ఒక క్రేజ్ ఉందంటే, లోకాలను కలగజేసిన సృష్టికర్త వాడుకున్న వస్తువు అంటే ఇంకెంత గొప్పగా ఉండాలి, దానికి ఇంకెంత క్రేజ్ ఉండాలి చెప్పండి. అందుకే దేవుడు వాడుకునే పాత్ర ఎంత గొప్పదని చెప్పటానికి ఒకరోజు ప్రకృతిలో ఉన్నటువంటి మహాశక్తులు, సూర్యుడు చంద్రుడు ఆగిపోవాలని మాట్లాడితే యెహోషువ నోరు మూసుకొని ఆగిపోయి, అక్కడ ఆగిపోయాయి. అంటే ఎన్ని పవర్స్ ఇచ్చాడు దేవుడు. ఈరోజు మనకేంద్రకి ఎందుకు లేకుండా, చాలామందికి పెద్ద డౌట్ ఉంటుంది. అపోస్తలులకి చచ్చిపోయిన వాళ్ళు లేపే పవర్స్ ఇవ్వడం జరిగింది, యేసు ప్రభుల వారికి కూడా ఎన్నో పవర్స్ దేవుడు ఇవ్వడం జరిగింది. ఈరోజు మనకెందుకు లేవనంటే వాక్యం స్థిరపడిపోయిందని మాత్రం చెప్తున్నాం, బాగానే ఉంది. మరి ఆ కాలంలో మిగతా వాళ్ళకైనా ఎందుకు లేవు? మొదటి శతాబ్ద కాలంలో మిగతా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఎందుకు లేవు అని అంటే, వాళ్ళకి యేసు ప్రభు వారికి అపోస్తలులకు ఉన్న డిఫరెన్స్ ఏంటి చెప్పమంటారా? పొరపాటున కూడా వాళ్ళ స్వార్థానికి దేవుడు ఇచ్చిన పవర్స్ను వాడుకోరు. ఎగ్జాంపుల్కి యేసు ప్రభుల వారు 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి భోజనం పెట్టిన తర్వాత కూడా 12 గంపలు మిగిలిపోయాయి. కాకపోతే కొసమరిపోయిందంటే రొట్టెలే మిగిలాయి, చేపలు మిగల్లా. ఎందుకంటే మనం ఎప్పుడు మాంసం చేసినా మిగలనిది ఏంటంటే అదే జీవిత సత్యం, అక్షర సత్యం. అది యేసుప్రభు పెట్టినప్పుడే మిగలలే, యేసుప్రభు పెట్టినప్పుడే మిగలలేదు, రొట్టెలే మిగిలాయి, చేపలు మిగలలేదు. ఎందుకంటే అయిపోతాయి, వాటికున్న క్రేజీ అలాంటిది. అలా 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు పెట్టగలిగినటువంటి మహనీయుడు 40 రోజులు కఠోరమైన ఉపవాసం ఉన్న తర్వాత కూడా ఆకలి కొన్నాడు తప్ప, ఆయనకున్న పవర్స్తో ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా, ఎందుకు చేసుకోలేదు? దేవుడు ఎవరి కోసం అయితే ఈ పవర్స్ ఇచ్చాడో వాటి కోసం మాత్రమే వాడుకోవాలి అన్న విఘ్నత కలిగిన వాళ్ళు. అందుకే ఆనాటి కాలంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళకు కూడా ఆ పవర్స్ ఇవ్వలేదు దేవుడు. ఎంత నిబద్ధత కలిగిన వాళ్ళు అండి వాళ్ళు. ఎందుకంటే దేవుడు వాడుకునే పాత్రగా ఉండాలంటే నేను నమ్మకమైన వాళ్ళ కోసం దేవుడు చూస్తున్నాడట. ఆకాశం నుంచి దేవుడు నమ్మకమైన వాళ్ళు ఎవరు రాని చూస్తున్నారట. అలా నమ్మకమైన వాళ్ళ జాబితాలో నీవు నేను ఉండాలి. ఒకనాడు నేను దేవుడి ప్రతినిధిగా, ఒక నాయకుడిగా ఉండాలన్న తపనతో దేవుడు నేను అడుక్కున్నాను, ప్రార్థనలో అడుక్కున్నాను, ప్రయత్నం చేశాను, అయ్యాను. ఆశగల ప్రాణాలని దేవుడు తృప్తిపరుస్తాడు. నాకు పుస్తకాలు రావటం లేదు నాయనా, నాకు నేర్పించు, నాకు అవకాశాలు, ఆ పరిస్థితులు కల్పించు అని దేవుడిని తపనతో అడిగాను. పుస్తకాలు రాసే కళను కూడా పొందుకోగలిగాను. పాటలు రాసేటటువంటి పరిస్థితి నాకు తెలియదు నాయనా, అది కూడా నాకు కావాలి, నేర్చుకో. ఇంకా నాకు స్వరకల్పన కూడా రావట్లేదు, దానికి దిశగా కూడా సాగుతున్నాను. ఎందుకంటే దేవుడు వాడుకోగలగాలండి, అంతే. నన్ను నా దేవుడు వాడుకోవటం కంటే మించిన మహద్భాగ్యం నాకు మరొకటి లేదని పరిస్థితిలో ఉండాలి. ఇప్పటికే ఆలస్యమైంది. చూద్దాంలే, చేద్దాంలే, వద్దాంలే అంటే అప్పటికి మనం ఎక్కడ ఉంటాం అనే పరిస్థితి మనం మర్చిపోకూడదు. కాబట్టి ఈ విషయంలో అంటే భక్తి జీవితంలో దేవుడు వాడుకునేటట్టుగా అర్హత సాధించుకోవటంలో మాత్రం ఆలస్యం చేయకూడదు. అలా చేస్తే
అమృత తుల్యమైన అవకాశాలు కూడా విషంగా మారిపోతాయి. జ్యేష్ఠత్వం గొప్ప అవకాశం, కానీ ఏమైపోయాడు? సంతానమే దారుణంగా దేవుడి చేతిలోనే దెబ్బతిని నక్కల పాలైపోయేంత దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయాడు ఏషావు గారి యొక్క కుటుంబము, ఆయన ఒక వంశం అంట. అలా వద్దు ప్రియులారా, నిజంగా నాయన ఇప్పటికీ నాకు చాలా ఆలస్యం అయిపోయింది, నేను దిద్దుకోవడానికి నాకు అవకాశం ఏంటి? 100% ఇస్తాడు ఆయన, నేను ఎదిగేస్తాననే పరిస్థితి ఉంటే. లేటుగా 80 ఏళ్ల ప్రాయంలో మోషే గారు దేవుడి చేతికి వచ్చాడు. ఏమయ్యాడు? అద్భుతాలు సృష్టించలా. పౌలు గారు దేవుడిని నమ్మే సమయానికి, సత్యం తెలుసుకునే సమయానికి లేట్ అయింది. ఎంత అద్భుతమైనటువంటి సేవ జరిగించాడండి ఆయన. ఆ తపన ఉండాలండి. సమయమందును అసమయమందును ప్రయాసపడు ఎదుగు ఎదుగు. దేవుడు వాడుకునేంత పెద్ద పాత్రగా ఎదుగు. దేవుడి చేతిలో, బలవంతుని చేతిలో బాణమైపోయేటటువంటి రీతిగా ఎదుగు అన్నటువంటి రీతిగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎన్నేళ్ళు వాయిదా వేస్తాం? సంవత్సరాలు దశాబ్దాలు ఎలా గడిచిపోయాయి? ఇలాంటి పరిస్థితి మన జీవితంలో ఇక మీదట రాకుండా తప్పనిసరిగా యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమైన పాత్రగా ఎదుగుదుముగాక. ఆమెను ప్రార్థన చేద్దాం.